లూకా సువార్త క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము అందరం కలిపి బిగ్గరగా చదువుదామండి. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలియును దేశంల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండేను. జెబులూను దేశము నఫ్తాలి దేశము యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండిన వారికి వెలుగు ఉదయించేను. ఈరోజు మన టాపిక్ ఏంటి? వెలుగు. ఓకే, అందుకే లైట్ వేశాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మన అంశము వెలుగు. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, వెలుగు అయిన దేవా, నాయన నీ వెలుగును మాకు ప్రకాశింపచేయి. నీ వెలుగులో నాయన ప్రభా తండ్రి మాతో మాట్లాడు ప్రభా. నాయన నీ దేవా, నీవు గొప్ప దేవుడవు, అద్భుతములు చేయవాడవు ప్రభా. నాయన నిన్ను ఆరాధించుటకు కొన్ని మాటలు అల్పుడు నేను నాకు దయచేసి ప్రభా తండ్రి నాయన ప్రభా నీవే మాతో మాట్లాడమని మేమందరము ఆరాధించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఓకే, వెలుగు అనేది మన సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా దేవుడు వెలుగు చేశాడు. మనం చూస్తాం ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మొదటగా ఆ చీకటి జలముల మీద అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని మొదటగా పలికాడు, వెలుగును చేశాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగు అంటే అందరికీ వెలుగంటే ఇష్టము. మనకు తెలుసు కదా, ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోతే ఒక్కసారిగా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతాం, ఎందుకంటే చీకటి. అయితే మంచివారు, మంచి పనులు చేసేవారు వెలుగును ప్రేమిస్తారు. చీకటి పనులు చేసేవారు మాత్రమే, అంటే చెడ్డవారు చెడ్డ పనులు చేసేవారు చీకటిని ప్రేమిస్తారు. కాబట్టి వెలుగులో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది, వెలుగులో సమాధానం ఉంటుంది, వెలుగులో ఆశీర్వాదం ఉంటుంది, వెలుగులో నిత్య జీవము ఉంటుంది. అలాగే చీకటిలో దుఃఖం ఉంటుంది, చీకటిలో అశాంతి ఉంటుంది, చీకటిలో నష్టం ఉంటుంది, చీకటిలో నిత్య నరకం ఉంటుంది. చీకటిలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. చీకటిలో ఎటువంటి జంతువులు ఉంటాయో తెలుసా? పాములు, తేళ్ళు, ఇటువంటి భయంకరమైనవి ఆ క్రీచర్స్ అన్నీ కూడా ఆ చీకటిలోనే నివసిస్తాయి. చీకటి పాపమునకు గుర్తు, వెలుగు జీవమునకు దేవునికి గుర్తు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, చీకటిలో ఉన్న ప్రజలు అంట గొప్ప వెలుగును చూచారంట. అంటే ఏంటి, ఏ వెలుగును చూచారు? అయితే ఇక్కడ రాయబడి ఉంది, యేసు ఆ ప్రాంతమునకు వెళ్ళాడు. యేసు ఆ ప్రాంతంకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం రాయబడుతుందంటే చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూశారంట. అంటే ఆ వెలుగు ఎవరు కాదు? యేసుక్రీస్తే. ఆ వెలుగు ఎవరు కాదు? యేసుక్రీస్తే. అంటే యేసు ప్రభు వెలుగు, ఆయన వెలుగు, ఆయన మాటలు వెలుగు, ఆయన ఎక్కడుంటే అక్కడ వెలుగు. కాబట్టి ఇక్కడ రాయబడింది. అంతేగాని ఏదో యేసుప్రభు వస్తుంటే వెనకాతల ఏదో లైటింగ్ వే వస్తుందని అలా ఏమి కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాయబడింది, ఈ వెలుగు అంటే ఏంటంటే యేసుక్రీస్తుయే వెలుగు. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు, ఆయన మాటలు వింటే వెలుగు. అందుకే కదా మనము అంటాము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే ఉన్నది. అంటే ఆయన మాట్లాడితే ఒక వెలుగు వస్తుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ వెలుగు వస్తుంది. అయితే ఈ వెలుగులో మనకి ఏమి లభిస్తుంది? ఈ వెలుగులో మనం ఏం తెలుసుకుంటాం? రండి చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని
దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. ఇక్కడ ఏమైందంటే దేవుని స్వరం వచ్చింది, అంటే దేవుని వాక్యం వచ్చింది, అంటే దేవుని వెలుగు వచ్చింది, దేవుని సన్నిధి వచ్చింది. ఆదాము అవ్వలు అంతకుముందు వాళ్ళు ఇక్కడ ఏమైందంటే యెహోవా ఎదుటికి రాకుండా దాక్కున్నారంట, అంటే భయపడి దాక్కున్నారు. అంతకుముందు దేవుడు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది, ప్రతి చల్లపోటను దేవుడు వాళ్ళని దర్శించేవాడు. ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు దేవుని వెలుగు, ఎప్పుడైతే దేవుని వెలుగు లేదా దేవుని స్వరము, దేవుని వాక్యము వాళ్ళ దగ్గరికి వచ్చిందో వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆ స్వరము విని దేవుని ఎదుటికి రాకుండా భయపడి దాక్కుంటున్నారట. ఈ కథ మనందరికీ తెలుసు. ఆదాము అవ్వ కథ తెలియని సండే స్కూల్ పిల్లలు ఉండరు. అయితే ఈ కథలో ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క ఏదెను తోట నిర్మించాడు, అక్కడ నరుని పెట్టి నరునికి ఏం ఆజ్ఞాపించాడంట, ఇక్కడ 16వ వచనంలో రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించిన. కాబట్టి ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఆ యొక్క మంచి చెడ్డల చెట్టునిచ్చే ఆ వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, అది నీకు ప్రొహిబిట్ చేయబడింది, అది నీకు నిషేధించబడింది అని దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ అండి? ఆదాముకి ఇచ్చాడు, అవ్వకి ఇవ్వలేదు. ఎందుకంటే తర్వాత అవ్వను చేశాడు. అక్కడ తర్వాత రాయబడి ఉంది, నరుడు ఒంటరిగా ఉండడం మేలు కాదు కాబట్టి అని చేసి తర్వాత అవ్వను చేశాడు. సరే, అయితే దేవుడు ఈ ఆజ్ఞను ఎవరికి ఇచ్చాడు? ఆదాముకు మాత్రమే ఇచ్చాడు. అయితే ఆ తోటలో ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆ హవ్వను అడిగినప్పుడు హవ్వ ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి, హవ్వ ఏం చెప్తుంది. అందుకు రెండవ వచనంలో 3వ అధ్యాయము 2వ వచనంలో చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సర్పముతో చెప్పానండి, సర్పంతోనండి. కాబట్టి ఇక్కడ అయితే హవ్వ ఏం చెప్తుందంట, వాటిని తినకూడదు ముట్టకూడదు అని చెప్తుంది. సరే, ఈ రెండో మాట ఎవరు యాడ్ చేశారండి? ఆదామే యాడ్ చేశాడు. ఆదామే దేవుని మాటకి ఇంకొక మాటను కలిపి యాడ్ చేశాడు, అతి జాగ్రత్త తీసుకున్నాడు. కాబట్టి పాపం లేడీస్ అమాయకులు, వాళ్ళకి ఏది చెప్తే అది నమ్ముతారు. వాళ్ళు ఏం చెప్తే భర్త ఏం చెప్తే అదే వాళ్ళకి ఇది. కాబట్టి ఎంత సంతోషము. అయితే ఇక్కడ పాపము ఏం చేసింది, ఆ స్త్రీ తనకి ఏదైతే తన భర్త చెప్పినాడో అదే మాట చెప్పింది. ఎప్పుడైనా దేవుని వాక్యము చెప్పబడుతుంది, దేవుని వాక్యమునకు మనము ఏది కలపకూడదు, ఏది దానిలో నుంచి తీసివేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వాక్యము మనం విన్నా, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు విన్నా కూడా మనము అది తీసుకోవచ్చు. అండ్ అది అలా ఉందో లేదో మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళి చూడాలంటే దేవుని గ్రంథంలోనికి వెళ్ళి మనం దాన్ని వెరిఫై చేయాలి, అది అవునా కాదా అని వెరిఫై చేయాలి. అంతేగాని ఒకరి మాటను బట్టి మనం ఎప్పుడూ నమ్మకూడదు. అదేవిధంగా ఒకవేళ హవ్వ ఇలా చేసి ఉంటే కథ వేరేగా ఉండేది. ఏమని? ఎందుకంటే చల్లపోటున దేవుడు వాళ్ళని దర్శించడానికి వచ్చినప్పుడు, ప్రవ్వా ఆదాము ఇలా చెప్పాడు, వాటిని ముట్టకూడదని నువ్వు చెప్పావా ప్రవ్వా అని దేవుణ్ణి అడిగి ఉంటే వేరేగా ఉండేదేమో. అయితే ఇక్కడ ఏమైంది, సైతానుతో ఏం చెప్తుందంటే దేవుడు చెప్పిన మాట చెప్పింది, అలాగే ఏదైతే మనుషుడు యాడ్ చేసినాడో అది కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేసింది, సైతానుకు బలం వచ్చింది. ఎప్పుడైతే ఒక దేవుని మాటకి ఏదైనా కలుపుతామో అప్పుడు దాన్ని ఈజీగా ఖండించడానికి సైతానికి అవకాశం ఉంటుంది. వెంటనే సైతాన్, ఎందుకంటే దేవుని మాట, ఇది దేవుని చెప్పిన మాటను ఇది అబద్ధం, ఇప్పుడు నరహత్య చేయకూడదు అనే ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, దాన్ని సైతాన్ ఖండించలేదు. దానికి ఏదైనా యాడ్ చేస్తే ఏం చేస్తాడు, సైతాన్ను దాన్ని ఈజీగా ఖండించి, ఎందుకంటే వాడు చాలా తెలివైనవాడు, ఎక్కడ మనం మాటలో దొరుకుతామా, ఎక్కడ మనం తప్పుకు దొరుకుతామా అని వెంటనే పట్టుకుంటాడు. కాబట్టి వెంటనే ఏం చేశాడంటే, నువ్వు ఒక మాటను యాడ్ చేసావు కాబట్టి నేను ఇంకో 2 మాటలు యాడ్ చేస్తానని చెప్పి ఇక్కడ సైతాన్ ఏం చేశాడు, హవ్వను మోసం చేశాడు. ఏమని మోసం చేశాడు? మీరేమి చావరు, మీరు వాటిని తినదినమున మీరు చావరు, 1, 2 మీ కన్నులు తెరవబడును, మీరు దేవదూతల వలె ఉంటారని. వెంటనే అలా చెప్పగానే ఆ హవ్వకు ఆశ కలిగింది. ఏం ఆశ అంటే, ఆ దేవదూతలు చూస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే దేవుడు వచ్చాడంటే దేవదూతలు కూడా ప్రోటోకాల్కి మేబీ వస్తారు.
సో ఆ విధంగా వచ్చినప్పుడు ఆ దేవదూతల్ని వాటిలో అవన్నీ చూచి అలాగే ఆ వృక్షఫలం బాగా ఉంది ఇవన్నీ కూడా చూసి ఏమైంది, తనకి ఆశ పుట్టి అది తినిందనమాట. కాబట్టి ఆ విధంగా తర్వాత ఆ పండు తిన్నది, ఆ తర్వాత తన భర్తకు కూడా ఇచ్చింది. సో ఇద్దరు కూడా దాన్ని తిన్నారు, దేవుని దృష్టికి దోషులు అయ్యారు. సో అయినప్పుడు అయితే అటువంటి దోషం కలిగిన పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని స్వరము అక్కడికి వచ్చిందో వెంటనే వారి యొక్క దిగంబరత్వము అనగా వారి పాపము వారికి కనబడింది. కాబట్టి దేవుని వెలుగు, దేవుని వాక్యము ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో మన రహస్య పాపములు మనకి బయటపడతాయి. అందుకే కదా కీర్తనలు 98వ వచనం చదవండి. కీర్తనలు 90వ అధ్యాయము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనలోని ఉన్న రహస్య పాపములు, మన పాపములు మనకు కనబడతాయి. కాబట్టి దేవుని వెలుగులోకి మనం ఎప్పుడైతే వస్తామో మన తప్పిదాలు కనబడతాయి. అయితే మరి ఈ తప్పిదాలు చేశారు కదా, మరి వీళ్ళకి ఏంటి అంటే గన అక్కడ మనం చూస్తే ఒక గొర్రెపిల్ల వారి దిగంబరత్వాన్ని కప్పివేయడానికి ఒక గొర్రెపిల్ల బలి అవ్వాల్సి వచ్చింది. ఏ విధంగా ఇస్సాకు బదులుగా ఒక గొర్రెపిల్ల బలి అయ్యిందో అదేవిధంగా ఇక్కడ ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల బలి అవ్వడం చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే మనం ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? ఆదాము హవ్వలు. అయితే చంపబడింది ఎవరు? గొర్రెపిల్ల. అలాగే అబ్రహాము ఇస్సాకు విషయంలో కూడా చూస్తే దేవుడు అబ్రహామును ఈ బలి కావాలని కోరాడు. అబ్రహాము దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. కానీ అతనికి బదులుగా బలి అయింది ఏంటంటే నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే మన ప్రభువైన యేసు. అందుకే మన పాపం నిమిత్తం ఆయన బలి అయ్యాడు, మన అతిక్రమం నిమిత్తం ఆయన కొట్టబడ్డాడు. కాబట్టి మనము శిక్షకు పాత్రులము. అయితే మన శిక్షను ప్రభు కల్వరి సిలువలో భరించి ఆయన మన కొరకు బలి అయ్యి రక్తం కార్చి ఏం చేశాడంట, మన రహస్య పాపములను, మన దోషములన్నింటినీ కూడా ఆయన భరించాడు. కాబట్టి దేవుని వెలుగులో మన పాపములు కనబడతాయి. అలాగే మన ప్రభువే ఆ గొప్ప వెలుగైన ప్రభువే ఆ పాపములకు ప్రాయశ్చిత్తం కూడా చేశాడు. అలాగే రెండవదిగా చూస్తే దేవుని వెలుగులో మనం ఇంకేం కనిపిస్తుందంటే లూకాసు వార్త 24 24లో చూస్తే లూకాసు వార్త అక్కడ 13 నుంచి 31 వరకు ఒక సందర్భం ఉంది. అక్కడ ఏంటంటే యేసు అక్కడ ఒక ఎమ్మాయి అనే ఒక గ్రామంలో కొంతమంది యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామంకు వెళ్తున్నప్పుడు వాళ్ళ మధ్య యేసుప్రభు ఉన్నాడు. అయితే వాళ్ళకి అది తెలియదు, యేసుప్రభు వాళ్ళతో ఉన్నాడని వారికి తెలియదు. ఆయన్ను గుర్తుపట్టకుండా వారి కన్నులు ఏమయ్యాయట, మూయబడ్డాయి. కన్నులు మూయబడే పరిస్థితి చీకటి. ఏంటంటే చీకటి. అయితే అక్కడ ఏమైంది, ఏమైందంటే ఇక్కడ చూస్తే 18వ వచనంలో యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగను. ఆయన అవి ఏమని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అలాగే 21వ వచనంలో ఇశ్రాయేలును విమోచింపువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అయితే అక్కడ ప్రభు అడుగుతున్నాడు, ఏంటయ్యా ఇదంతా ఏంటి అని ప్రభు అడిగినప్పుడు వాళ్ళు అడుగుతున్నాడు, నీకు తెలియదా, యెరూషలేములోనూ ఉంటున్నావు, ఇవన్నీ తెలియదా అని అడుగుతున్నారు. ఏదో వీళ్ళకి తెలిసినట్టుగా ప్రభుని అడుగుతున్నారు. అయ్యా మేము ప్రభువే నిజమైన ప్రవక్త, మేము నిరీక్షించిన క్రీస్తు ఈయనని మేము అనుకున్నాము, కానీ ఇది ఏంటి ఇలా జరిగింది, ఆయన్ని సిలువ వేశారు అని అంటున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, వాళ్ళని మందమతులారా అని అంటున్నాడు. మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ మీరు నమ్మరా అని అంటున్నాడు. 27వ వచనంలో మోషేయు ప్రవక్తలను మొదలుకొని లేఖనములో తన్ను గూర్చిన వచ్చిన భావములను వారికి తెలిపాను. అయితే అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆ అమ్మాయి మార్గంలో వెళ్తున్న వాళ్ళతో ప్రభు ఉన్నాడు.
ప్రభుని వాళ్ళు గుర్తెరగలేదు, వాళ్ళ కన్నులు మూయబడినాయి. అయితే ప్రభువు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే తనను గూర్చిన విషయాలు వారికి బయలుపరుస్తున్నాడు. అంటే ప్రభు వాళ్ళతో ఉన్నాడు, అంటే వాళ్ళకి వెలుగు వచ్చింది. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మోషేయు ప్రవక్తలు. మోషే అంటే ధర్మశాస్త్రము, మోషే అంటే ధర్మశాస్త్రం గుర్తు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే మనకి చూస్తే లేవి కాండంలో అనేక బలుల గురించి రాయబడి ఉంది. అక్కడ సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇంకా అనేక రకమైన బలులు నియమాల గురించి రాయబడింది. వాటి అన్నిటిలో మనం పర్టికులర్గా చూస్తే ఏముంటుందంటే ఒక బలి అవ్వాలంటే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల బలి అవ్వాలి, ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల అవ్వాలి. అంటే ప్రభువు కూడా నిర్దోషమైన వాడే. అందుకే కదా అంటారు ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదని. ఎవరు అంటున్నారు? పిలాతు అంటున్నాడు ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదని అంటున్నాడు. కాబట్టి అటువంటి నిందారహితుడు, నిర్దోషమైన వాడు ఆయన 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 అది నిర్దోషమైన గొర్రెపిల్ల. అయితే ఆ గొర్రెపిల్ల ఏమైంది? రక్తము చిందించింది. ఆ గొర్రెపిల్ల రక్తము చిందించింది. అక్కడ మనం ఆ బలి అర్పణ చూస్తే రక్తము ప్రోక్షించబడాలి. సో అదేవిధంగా ఆ గొర్రెపిల్ల చనిపోబడాలి. అది మోషే చెప్పాడు. కాబట్టి మోషే ఏ విధంగా చెప్పాడు అయ్యా అని అంటే దేవుడు వాళ్ళకి ఎలాంటి బైబిల్ స్టడీ తీసుకున్నాడంటే అక్కడ మోషే అంటే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము అందరము పాపులము, మన పాపములు పోవాలంటే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు వారు బలి అవ్వాలి, ఆయన రక్తము చిందించాలి అని చెప్తున్నాడు. అలాగే ప్రవక్తలు అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు. ఆయన పుట్టుక నుంచి ఆయన చనిపోయే వరకు, ఆయన పునరుత్థానం వరకు ప్రవక్తలు ప్రవచించారు, అనేక రకాలుగా ప్రవచించారు. అవన్నీ కూడా చెప్తున్నాడు. మనకు చూస్తే మీకా గ్రంథము 5:2 చూస్తే ఆయన పుట్టిన స్థలము బెత్లెహేము, యోధా బెత్లెహేములోనే ఆయన పుడతాడని కనిపిస్తుంది. అలాగే ఆయన వంశావళి గురించి చూస్తే ఇర్మియా గ్రంథము 23:5 రాయబడుతుంది దావీదుకు నీతి చిగురు పుట్టించేదను. అంటే దావీదు మనం చూస్తే వంశావళిలో దావీదు వంశంలోనే ఇచ్చాడు ఆ విధంగా. అలాగే కన్యక గర్భవతి అయి కుమారుని కంటాదని చెప్పేసి యెషయా 7:14 వ్రాయబడి ఉంది. యెషయా 7:14 ఏం రాయబడింది? కన్యక గర్భవతి పుడుతుందని. అంటే ఇవన్నీ కూడా ముందే ప్రవక్తలు ప్రవచించారు ప్రభు ఇలా ఉంటాడని. అలాగే ఆయన బోధ గురించి ఆయన ఎటువంటి బోధ చేస్తాడు, ఏ విధంగా ఆయన మాట్లాడుతానే దాన్ని కీర్తనలు 78:2 చదవండి. కీర్తన 78:2 ప్రభు యొక్క నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. కాబట్టి ప్రభు ఎప్పుడు ఉపమానం లేకుండా ఆయన బోధించలేదండి. తన ప్రియులకు అర్థమవ్వాలని ఆయన ఎట్లా చెప్పాడంట, ప్రతిదానికి ఒక ఉపమానం చెప్పి అది జాగ్రత్తగా అర్థమయ్యేటట్లు చెప్పాడు. అలాగే గూఢవాక్యాలు, అందుకే ఇక్కడ అంటారు ప్రభువా అనేక మంది ఇటువంటి విషయాలు వినాలని ఆశపడ్డారు, అయితే నువ్వు వాటినన్నిటినీ వాళ్ళకి మరుగుపరిచి పసిపిల్లలకు నువ్వు దీన్ని బయలుపరచాను. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న గూఢ అర్థాలు, తండ్రి ఎటువంటి వాడు, ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన క్రియలు ఎటువంటివి అని అవన్నీ కూడా బయలుపరిచింది ప్రభు అయిన యేసే. కాబట్టి అందుకే రాయబడింది నేను నోరు తెరిచి ఉపమానమును చెప్పేదను. అలాగే ఆయన స్వస్థత గురించి ఆయన ఎలాగ స్వస్థపరుస్తాడని యెషయా 35 చదవండి. యెషయా గ్రంథం 35:5-6 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వినబడును. చాలండి. కుంటివాడు దుప్పివలే గంతులు వేయను. కాబట్టి దేవుడు అట్లాగే గుడ్డివాళ్ళ కన్నులు తన యొక్క పరిచర్య జీవితంలో గుడ్డివారి కన్నులు తెరవ చేశాడు, కుంటివాళ్ళని నడువ చేశాడు, ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇలా చేస్తాడు ఈ రక్షకుడు, మన ఇశ్రాయేలును విమోచించబడేవాడు, లోకరక్షకుడు ఇట్లా ఉంటాడని వ్రాయబడింది. అలాగే యెషయా గ్రంథము 53:53 చూస్తే ఆయన ఎటువంటి శ్రమలు పొందుతాడు అనే దాని గురించి వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53:5-7 చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అలాగే 7 అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. అలాగే అతడు 8 అన్యాయపు తీర్పు పొందినవాడే కొనుపబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను. కాబట్టి దేవుని గురించి
ఇలా ఉంది, ఇలా రాయబడి ఉంది, యెషయాలో ఇలా రాయబడింది, అలాగే జరిగింది కదా, ఇప్పుడు అలాగే జరిగింది కదా, అతనికి అన్యాయపు తీర్పు వచ్చింది కదా, అతడు దౌర్జన్యం నొందాడు కదా, అతన్ని కొట్టారు కదా, అలాగే మన అతిక్రమం బట్టి అతడు నలగొట్టబడ్డాడు. అలాగే ఇంకా చూస్తే ఆయన అప్పగింపబడడం చూస్తే, ఇక్కడ చూస్తే 9వ వచనంలో ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతను ఉంచమని. ఆయన సమాధి కూడా ధనవంతుడు ఉంచాడు కదా. మరి ఇవన్నీ కూడా నెరవేరాయి కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ అమ్మాయిల ప్రజలు ఉన్నవాళ్ళు, మేము ఈయనే రక్షకుడని మేము నిరీక్షించున్నాము, మరి ఇప్పుడు ఏమో ఇలాగయింది అని అంటే, అరే ఇవన్నీ కూడా నెరవేరాయి, ఇవన్నీ నెరవేర్పులు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి వివరిస్తున్నాడు. అలాగే చూస్తే కీర్తనలు 16:10, కీర్తనలు 16:10 ఆయన పునరుత్థానం. కీర్తనలు 16:10, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఇది దేవుని గురించి, ప్రభు గురించే చెప్పబడుతుంది. అందరూ కూడా చనిపోయి కుళ్ళు పట్టబడ్డారు, కానీ ప్రభు అయిన యేసు మాత్రమే కుళ్ళు పట్టలేదండి, కుళ్ళు పట్టలేదు. ప్రభు అయిన యేసు మరణించి 3వ దినమున ఆయన లేచాడు. ప్రతిదీ ఇది 16వ అధ్యాయంలో ఇది దావీదు రాసిన కీర్తన. ఇది దావీదు రాసిన కీర్తన అండి, దావీదు రాసిన కీర్తన. దావీదు చనిపోయి ఆయన కుళ్ళు పట్టాడు, కానీ దావీదు కుమారుడు దావీదుకి చిగురు ఇక్కడ ఆయన ఏమైంది, కుళ్ళు పట్టలేదు. అంటే ఇది దేవుని పునరుత్థానం గురించి చెప్పబడిన మాట. కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు ఏమైందంట, వెంటనే ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, వాళ్ళ హృదయంలో మండుచుంది, వాళ్ళు హృదయంలో మండుతుంది. అయితే ఆ విధంగా దేవుని చూచినప్పుడు ఏమైందంట, వాళ్ళకి అన్నీ కూడా అర్థమయ్యాయి. కాబట్టి దేవుని వెలుగు అంటే దేవుని వెలుగు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుడు కానీ ఎప్పుడైతే మనతో ఉంటాడో అప్పుడు మనకి ఏమవుతుందంట, అది వరకు మనం చూడలేని సంగతులు, అది వరకు మనకి తెలియని విషయాలు మనకి బయలుపడతాయి. పాత విషయాలే కానీ కొత్తగా ఉంటాయన్నమాట. అయితే మరి దేవుడు మనతో ఎలా ఉన్నాడండి? అక్కడంటే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి నడిచాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు, ఇక్కడ కూడా మీ మధ్యలో ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. ఎట్లా? ఇలా బైబిల్ గ్రంథం, ఇందులో దేవుని స్వరం ఉంది, ఇది దేవుని వాక్యము. ఈ వాక్యము ఎక్కడుంటే అక్కడ, ఇప్పుడు నా స్వరము మీతో ఉంటే నేను మీతో ఉన్నట్టే, నేను మీ పక్కన ఉంటే మీతో ఉన్నట్టే కదా. అట్లాగే దేవుని స్వరము మన దగ్గర ఉందంటే మనతో దేవుడు ఉన్నట్లే. దీన్ని మనం డైలీ చదివి దీన్ని మెడిటేట్ చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు ఏం చేస్తామంట, అది వరకు మనం చూడలేని సంగతులను మనం చూడగలుగుతాం. అయితే వాళ్ళు ఏమైంది, వాళ్ళు దేవుని పక్కనే పెట్టుకుని వాళ్ళు గ్రహించలేకపోయారు. దేవుడు మాతో ఉన్నాడు, యేసుప్రభు మాతో ఉన్నాడు, వాళ్ళు గ్రహించలేదు. అలాగే చాలామంది దేవుని వాక్యం దగ్గర ఉంటుంది కానీ ఇందులో దేవుని వాక్యం ఉందని, దేవుడు మాట్లాడతాడని వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు మెడిటేట్ చేయరు, చదవరు. అయితే ఎప్పుడైతే మనము ఆసక్తిగా తెలుసుకోవాలని వాళ్ళు దుఃఖాక్రాంతులైరున్న అని ఉంటుంది అక్కడ, అంటే వాళ్ళు అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, దేవుడు ఏటి యేసుప్రభు మాతో ఉంటాడు అనుకున్నామని బాధపడుతున్నారు. అందుకు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడు. అలాగే మీరు కూడా ప్రభా నాతో మాట్లాడలేదేంటి, ప్రభా నాతో మాట్లాడనని మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు అప్పుడు మనతో మాట్లాడేవాడిగా ఉంటాడు. నిజంగా ఒక చిన్న వాక్యమైనా కూడా, మనము గొప్ప గొప్ప వాటి గురించి కాదు, ఒక చిన్న వాక్యమైనా కూడా దేవుడు వివరిస్తే దాని యొక్క అర్థమే వేరేగా ఉంటుంది, అది మనకు పనిచేసే విధానమే వేరేగా ఉంటుంది. నిజంగా నా జీవితంలో చూస్తే ఒకసారి ఒక వాక్యము, అది చాలా రోజుల నుంచి నేను వాక్యమే, కానీ ఆ వాక్యము దేవుడు ఎప్పుడైతే ఆ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడో 6 నెలలు ఆ వాక్యంతోనే బ్రతికినాను నేను. ఆ వాక్యం ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించిన వాక్యం. ఆ వాక్యం చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడు పనిచేయలేదు. కానీ ఒకసారి దేవుడు ఆ వాక్యం ద్వారా దర్శించినప్పుడు ఎట్లా అయిపోయిందంటే, అది ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఎన్నో విషయాల్లో అది నేను జయించటకు అవకాశం వచ్చింది. ఏదో శోధన వచ్చినప్పుడు ఆ వాక్యమే పనిచేసేది. ఏమని, ఇది అంటే అయితే ఇది లేకపోతే ఇదే నాకు ఆహారంగా ఉండేది, అప్పుడు ఈ వాక్యం ఎలా పనిచేస్తుంది అంటే ఇది నాకు అవసరం లేదు, దీనివల్ల నేను జీవించను, దీనికంటే దేవుని వాక్యం నాతో ఉంది, దీన్ని బట్టి నేను జీవిస్తానని చెప్పినప్పుడు ఆ శోధన పోయేదనమాట. కాబట్టి దేవుని వెలుగులో మనకి ఏం దొరుకుతుందంటే, దేవుని వెలుగులో అది వరకు మనం చూడలేని సంగతులను మనం చూడగలుగుతాం, దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నూతనమైన విధానంలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మొదటిగా
దేవుని వాక్యం, దేవుని వెలుగులో మనకి ఏం దొరుకుతుందంటే మన పాపములు కనిపిస్తాయి. ఆ పాపములను దేవుడే మన కోసము ప్రాయశ్చిత్తం చేసి బలయ్యాడు. రెండవదిగా, నీవు ఆయన వాక్యంలో మనం చూడలేని గొప్ప సంగతులను దేవుడు చూపించేవాడుగా ఉంటాడు. అలాగే మూడవది, మూడవగా చివరిగా దేవుని వెలుగులో మనకి ఏం కనిపిస్తుందంటే, గొప్ప వెలుగు అంటే మనకి గుర్తొచ్చేది అపోస్తల కార్యము 9వ అధ్యాయము. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 1-9 చూస్తే ఇక్కడ సౌలును ప్రభు దర్శించిన విధానం, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన విధానం. దేవుడు దర్శించడం వలన సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడు. అంతవరకు ఇక సౌలు జీవితం ఎలాగుందంటే, సౌలు యూదుడిగా పుట్టాడు. అతడు గమాలీయుల పాదముల దగ్గర పెరిగాడు. ధర్మశాస్త్రం సంబంధమైన విషయంలో మంచి దిట్ట, అలాగే దేవుని విషయాల్లో ఆసక్తి కలిగిన వాడు. అలాగే ఎవరైతే క్రీస్తు మార్గంలో ఉంటారో వారందరినీ చెరలో వేయించి, వారిని హింసించి, వారిని మరణంకి అప్పగించడం తనకి ఎలా ఉండదట, ప్రాణాధారం అయినట్టు అన్నట్టు. అంటే మనకి ప్రాణాధారం ఏంటండి, మన ఊపిరి లేకపోతే మనము బ్రతకలేము. మన ఊపిరి పీల్చుకోవడం మనకి ఎంత ఇంపార్టెంటో, అట్లాగే ఆ యొక్క సౌలుకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ ధర్మశాస్త్రానికి, వాళ్ళ యోధా మతానికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని హింసించి చంపడమే అతని యొక్క లక్ష్యం. క్రీస్తు అంటే అతనికి ఇష్టం లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏమైందంట, అక్కడ 3వ వచనం చూస్తే, అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. దేవుని వెలుగు ఆయన దర్శించింది. దేవుని స్వరము ఆయనకు వచ్చింది. దేవుని ప్రజెన్స్ను ఆయన అనిపించినప్పుడు అక్కడ ఏమైంది, ప్రభు ఎలా మాట్లాడాడంటే, ప్రభు సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అప్పుడు అలా అనగానే ప్రభువా నీవెవడు అని అతను అడుగుగా, నీవు హింసించున్న యేసును. ఎంత చక్కగా ప్రభు అడుగుతున్నాడండి, ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఏం కోప్పడలేదు అతని మీద, ఏమి కోప్పడలేదు. ఏమంటున్నాడు, సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు అని అడుగుతున్నాడు. ఇంకొక భాగంలో చూస్తే, మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టం, అంటే సౌలా నువ్వు ఇట్లాగా చేస్తే అది నీకు కష్టమవుతుందబ్బా అని ప్రభు చెప్తున్నాడు. అయితే అతను అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, నీవు హింసించుచున్న యేసును. వెంటనే ప్రభు అతన్ని దర్శించగానే అతని యొక్క జీవితము మారింది. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడు. పౌలుగా మారి ఆయన ఏం చేశాడంట, దాదాపు యేసు క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంతేకాకుండా 13 పత్రికలు ఆయన 14 పత్రికలు ఆయన వ్రాసాడు. ఇంత గొప్పగా అవడానికి కారణం ఏంటంటే, దేవుని వెలుగు ఆయన దగ్గరికి వచ్చింది, దేవుని స్వరము ఆయన దగ్గరికి వచ్చింది. రాగానే ఏమైందంట, అప్పటి వరకు ప్రభు మీద ఉన్న యొక్క అభిప్రాయము మారింది. అప్పటి వరకు ప్రభును చూసిన విధానము ఆయనది అది మారింది అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా మనకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనం అనుకుంటాం, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటే మనం చాలా వదులుకోవాలి, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి, దానివల్ల మా ఎంటర్టైన్మెంట్ అంతా పోతుంది, నేను ఇంతకుముందులాగా అవన్నీ చేయలేను, కాబట్టి మనం బాప్తిసం తీసుకోకుండా ఇలా ఉంటేనే బాగుంటుందేమో అనుకుంటాం. అది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు. సౌలు కూడా ఇట్లాగే అనుకున్నాడు, యేసు ప్రభు అదేదో వేరే మార్గము, ఆయన దేవుడు కాదు, ఆయన ఏదో మమ్మల్ని గలిబిలి చేస్తున్నాడు అని అనుకున్నారు వాళ్ళు అని సౌలు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడో తన అభిప్రాయం మారింది. అలాగే చాలామంది అట్లాగే అనుకుంటారు, పరిశుద్ధంగా జీవిస్తే మనం చాలా కోల్పోవాలి, ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, అలాగ బోర్గా ఎంతగానో అలా బైబిల్ చదువుతాము, అట్లాంటి అభిప్రాయం ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే ఎప్పుడైతే మనము నిజంగా క్రీస్తులో ఉంటామో ఈ లోకంలో ఉన్న నిజమైన సంతోషమును అనుభవించగలుగుతాం. ఈ లోకంలో ఏది దేవుడు మనకి సంతోషం ఇచ్చేది ఏది మనకి దాచడండి. నిజమైన సంతోషం దేవుల్లోనే ఉంటుంది. మనం అనుకుంటాం, నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని, గేమ్స్ ఆడితే చాలా సంతోషం అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నేను ఎన్ని గేమ్స్ ఆడానంటే మీలో ఎవరు ఆడి ఉండరు. దాదాపు ఒక 2 TB గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని నేను ఆడుకునే రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవేమీ నాకు సంతోషం ఇవ్వటం లేదు. దేవునిలో ఉన్న సంతోషమే నిజమైన సంతోషంగా అనిపిస్తుంది. ఒకప్పుడు నాకు మందిరంకి రావాలంటే
ఇబ్బంది కలిగి అంటే అంత ఇష్టంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే మందిరంకి వెళ్తేనే అది ఆ సంతోషం ఫుల్ఫిల్ అయినట్టు. ఒకప్పుడు అభిప్రాయం వేరు, ఇప్పుడు అభిప్రాయము వేరు. ఇదంతా ఎందుకు జరిగింది, ఏంటి కారణం అంటే కనుక యేసు ప్రభువును తెలుసుకున్నట్టు, ఆయన స్వరమును అనుదినము వినుట మన జీవితము మార్పులోనికి వస్తాం. అయితే ఈ లోకంలో ఉన్న సంతోషం మనకి ఎప్పుడు కూడా నిజంగా అది సంతోషం కాదు. చూడండి, హవ్వకి అట్లాగే అది వచ్చింది, ఆ పండు తింటేనే సంతోషము, అది చూస్తేనే సంతోషము, అది తీసుకుంటేనే లాభము అనుకుంది. కానీ ఎప్పుడైతే అది ఎంతవరకు ఉంటుందంటే ఆ చెడ్డ పని చేసే వరకే. అది చేసామో అంటే ఆ ఉన్న సంతోషం అంతా పోతుంది, ఉన్న ఆనందం అంతా పోతుంది, దీవెన అంతా పోతుంది. చివరికి ఏమవుతుందంట, దిగంబరులై వారు దాక్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దేవుని వెలుగులో ఉంటే మన అభిప్రాయము మారుతుంది. అలాగే ఇంకొక దురాభిప్రాయం ఏంటంటే అనుకుంటాం, చాలామంది అనుకుంటారు, పలానా స్పీకర్ బోధిస్తే బాగుంటుంది, ఈయన చెప్తే బాగోదు, లేదా పలానా వ్యక్తి చెప్తే బాగుంటుంది. మన ముందే అనుకుంటాం, ఈరోజు ఎవరు, ఆ వ్యక్తి, అమ్మ అయిపోయింది. ఈరోజు ఎవరు, ఆ వ్యక్తి, అమ్మో వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోతే బాగా చెప్తారు, బాగుంది. అది ఒక దురభిప్రాయం, నిజంగా అది ఒక దురభిప్రాయం. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఎట్లా పనిచేస్తుందంటే మనిషిని బట్టి పనిచేయదండి. దేవుని వాక్యం ఎప్పుడు మనిషిని బట్టి పనిచేయదు. అయితే దేవుని వాక్యం ఎవరు చెప్పినా కూడా పనిచేస్తుంది. దేవుని వాక్యంలోనే శక్తి ఉంది, చెప్పే మనుషుల్లో శక్తి లేదు. ఒకళ్ళు అనుకోవచ్చు, లేదు పలానా వ్యక్తి చెప్తేనే నాకు బాగా ఉంటుంది అని ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. నేనే ఉన్నాను, నాకు ఆ వ్యక్తి చెప్తే బాగుంటుంది, ఆ వ్యక్తి మాటలే వింటున్నాను, అస్తమానం వింటున్నాను, 6 నెలల నుంచి వింటున్నాను. మరి నీ జీవితం మారిందా? ఆ వ్యక్తి చెప్తున్న వాటిలన్నీ పాటిస్తూ ఆ విధంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు నమ్మకంగా ఎదుగుతున్నావా? లేదు, ఈ వ్యక్తి నాకు సరిగా చెప్పటం లేదు అని చెప్పేసి అందుకే మేము ఎదగట్లేదని నిందలు వేస్తున్నామా? అంటే ప్రాబ్లం ఎక్కడుంది? చెప్పే వ్యక్తిలో కాదు, వినే మనలో ఉంది, నాలో ఉంది. మనం దేవుని వాక్యాన్ని ఎట్లా మనం స్వీకరిస్తామనే దాంట్లోనే ఉంటుంది. ఎంత ఆసక్తితో స్వీకరిస్తామనే దాని ఉంటుంది. ఆసక్తి కలిగి దేవుని ఆరాధించాలని ఆసక్తి కలిగిన వారికి దేవుని ఆరాధనిస్తాడు. దేవుని వాక్యం వినాలని, దేవుని నేర్చుకోవాలని ఆసక్తి కలిగి మనం దేవుని వైపు ఆశగా చూస్తే దేవుడు ఏం చేస్తాడంట, వెంటనే మనల్ని ఏ విధంగానే దర్శిస్తాడు. ఒక క్యాలెండర్ వాక్యం చాలండి మనల్ని దర్శించడానికి. కాబట్టి ఇలాంటి దురభిప్రాయంతో మనం ఉండకూడదు. మన అభిప్రాయము మార్చుకోవాలి. ఎట్లా మార్చుకుంటామంటే దేవుని వాక్యమును మనం చదవడం వల్ల. కాబట్టి ఈరోజు ఆరాధన కొరకు మనము నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడే గొప్ప వెలుగు, ఆయనే మన వెలుగు. ఆయన వెలుగులో ఏమవుతుందంట, మన యొక్క రహస్య పాపములు కనబడతాయి. అయితే ఆ పాపములు కనబడ్డాయి, ఆ పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. అలాగే దేవుని వెలుగులో మనం అది వరకు చూడలేని సంగతులను దేవుడు మనకు చూపించి నూతన వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. దేవుని వెలుగులో ఏం చేస్తాడంటే మన అభిప్రాయం, మనకున్న ఆ అభిప్రాయంను, ఆలోచనలు, వాటన్నిటిని కూడా సందేహాలను దేవుడు తీరుస్తాడు. కాబట్టి దేవుని వెలుగులో ఉండడానికి, అనగా దేవునిని కలిగి ఉండడానికి, దేవుని వాక్యమును ప్రేమించడానికి మనం అందరం కూడా ఉందాం. దేవుని వాక్యలను దీవించును గాక.